గర్భవతి అయిన ఒక 17 ఏళ్ల దళిత కుటుంబానికి చెందిన ఒక మైనర్ బాలికను అతి క్రూరంగా నలుగురు కలిసి రేప్ చేసి బ్లేడ్తో ఆమె ప్రైవేట్ పార్ట్ని కోసి గర్భం నుండి పిండాన్ని బయటకు తీస్తే రక్తం ఎక్కువ పోవడం వల్ల ఆమె అక్కడిక్కడ చనిపోయింది. ఆమె చనిపోయాక దగ్గరలో ఉన్న బావిలో పడేశారు ఆ నలుగురు. ఇంతకు మించిన దారుణాన్ని పాపాన్ని చూడలేము కూడా. ఈ దారుణం తమిళనాడులోని అరియలూరు డిస్టిక్లో చోటు చేసుకుంది. ఆ అమ్మాయి పేరు నందిని, ఏజ్ 17. అరియలూరు డిస్టిక్ సిరికదంబూర్ అనే విలేజ్ వాళ్ళది. తను 8th క్లాస్ వరకు చదువుకుంది. ఆ తరువాత చదువు మానేసి తన ఫ్యామిలీతో కన్స్ట్రక్షన్ వర్క్కి వెళ్ళేది. రోజుకి 50 నుండి 100 వరకు సంపాదించి ఇంటికి వెళ్ళేది. అదే కన్స్ట్రక్షన్ వర్క్లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అతని పేరు మణికందన్, ఏజ్ 26, 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఇతను 1 year కమ్యూనిటీకి చెందినవాడు అండ్ ఇతను హిందూ మున్నాని యూనియన్ సెక్రటరీ కూడా. సో నందిని అండ్ మణికందన్ ఇద్దరు ఒకే దగ్గర పనిచేయడం వల్ల వీళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏర్పడింది. రోజు కలిసి ఉండేవారు. నైట్స్ కన్స్ట్రక్షన్లో లేట్ అయితే ఇంట్లో డ్రాప్ చేసేవారు, ఊర్లో కలుసుకునేవారు. అండ్ తన దగ్గర మొబైల్ లేకపోయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుని రోజు మాట్లాడేది. అలా 1 year గడిచిపోయింది. ఇంకొక విషయం, ఈ మణికందన్ పైన క్రిమినల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. 2 churches ధ్వంసం చేశాడని అండ్ పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేశాడని పోలీసులు కూడా కేసు ఫైల్ చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం బాగానే నడిచింది. కానీ 29 December 2016 రోజున నందిని కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి 8:30 PM నందిని వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఒక కాల్ వచ్చింది. కాల్లో అతను ఇలా అన్నాడు, నేను వెల్లూరు నుండి మాట్లాడుతున్నాను, ఆయన నందిని నా దగ్గరే ఉందని కాల్ కట్ చేశాడు. కానీ నందిని వాళ్ళ మదర్కి మాత్రం మణికందన్ పైనే డౌట్ ఉంది. సో అతనిపైనే కేసు ఫైల్ చేద్దామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సో దాని మీద విచారించడానికి మణికందన్ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. కానీ మణికందన్ పోలీస్ స్టేషన్లో ఎంత అడిగినా కూడా నాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళిందో అసలు నాకు తెలియదు అంటూ చెప్తూ వచ్చాడు. లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయనకు పరిచయం ఉండడం వలన మణికందన్ని వెళ్ళిపో అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 30th December 2016 నందిని వాళ్ళ మదర్ మణికందన్ పైన కిడ్నాప్ కేసు వేద్దామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. కానీ పోలీస్ స్టేషన్లో ఆమెది కిడ్నాప్ కేసు కాకుండా ఒక మిస్సింగ్ కేసులో ఫైల్ చేశారు. ఎందుకంటే మణికందన్ ఒక యూనియన్ లీడర్ అండ్ అతని పరిచయాల వల్ల అతని మీదకి రాకుండా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఇది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 361ని ఉల్లంఘించినట్టు. అంటే ఒక మైనర్ బాలికను వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా తీసుకెళ్తే అది కిడ్నాప్ కిందికే పరిగణించాలి. రోజులు గడుస్తున్నాయి కానీ నందిని ఆచూకు మాత్రం తెలియట్లేదు. పోలీసుల చుట్టూ వాళ్ళ పేరెంట్స్ తిరగంగా 5th January 2017 రోజున, అంటే కేసు ఫైల్ చేసిన వారం తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, FIR ఫైల్ చేసుకొని. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా నందిని ఫ్రెండ్ అయిన దేవిని పిలిపించారు. తను మొత్తం చెప్పింది, నందిని అండ్ మణికందన్ రిలేషన్షిప్ గురించి మొత్తం చెప్పేసింది పోలీసుల ముందు. అండ్ ఇంకో విషయం, మణికందన్ వల్ల నందిని ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా స్టేట్మెంట్లో చెప్పేసింది. దేవి నుండి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు వెంటనే మణికందన్ని ఇరంబలకరిచి పోలీస్ స్టేషన్కి పిలిపించారు ఎంక్వైరీకి. కానీ వీడు పోలీస్ స్టేషన్లో ఏం చెప్పట్లేడు, అసలు నా తప్పు లేదన్నట్టే మాట్లాడుతున్నాడు. వీడికి ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల పోలీస్ స్టేషన్కి కాల్స్ చేయించుకున్నాడు విడిపించుకోవడానికి. సో మణికందన్ ఊరి వాళ్ళనే ఇద్దరు వచ్చి వీడిని విడిపించుకొని వెళ్ళిపోయారు, సైన్ పెట్టేసి సింపుల్గా. వాడు బయటకు వచ్చాక ఈజీగా సింపుల్గా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులు గడిచినాయి. 9th January 2017 ఏదో పోలీసులు చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ అన్నట్టు వాళ్ళ మణికందన్ ఫ్రెండ్స్ని ఇన్వెస్టిగేషన్ భాగంగా పిలిపించారు అన్నట్టు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టలేకపోయారు. కానీ 12th January 2017 రోజున మణికందన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. సూసైడ్ అటెంప్ట్ చేశాడు విషయం తాగి. కోగం పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయింది. అండ్ కేసులో మణికందన్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చెయ్యని తప్పుకి నన్ను ఒక కిడ్నాప్ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఏమైందో తెలియదు. 14th January 2017 రోజున మణికందని రివీల్ చేశాడు నందిని మిస్సింగ్ పైన. తానే మర్డర్ చేసి బావిలో పడేశానని చెప్పాడు. ఆమెను పడేసిన బావిలో వెళ్ళి చూస్తే బట్టలు లేకుండా చేతులు వెనక్కి కట్టేసి మొత్తం డీకంపోజ్ స్టేజ్లో బాడీ దొరికింది. తన బాడీ గుర్తుపట్టడానికి కుటుంబ సభ్యులను పిలిచి నిర్ధారించారు తనదే అని. సో ఫైనల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే మణికందన్ వల్లనే నందిని ప్రెగ్నెంట్ అయ్యింది. అండ్ అది తెలిసిన మణికందన్ తన గర్భం తీయించుకోవాలని చాలాసార్లు చెప్పాడంట. కానీ తాను పెళ్లి చేసుకుందామని బ్రతిమలాడేదట. కానీ ఎన్ని రోజులు ఆయన కడుపు దాచుకోగలదు? ఇంట్లో తెలియక ముందే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇంటి నుండి బయటకు వచ్చేసింది నందిని. మణికందన్ దగ్గరికి వెళ్ళింది ఫైనల్గా పెళ్లి గురించి తెలుసుకోవడానికి, అడగడానికి. కానీ వాడు ఒప్పుకోలే. ఎందుకంటే తను ఒక తక్కువ కులానికి చెందిందని చెప్పేసి, ఒక దళిత అమ్మాయి అని చెప్పేసి వదిలించుకోవాలంటే ప్రయత్నించాడు మణికందన్. కానీ తెలియని విషయం ఏంటంటే ప్రేమించేప్పుడు తిరిగేప్పుడు రాని కులం పెళ్ళికి వచ్చింది వాడికి. సో ఇక్కడ పెళ్ళికి ఒప్పుకోలేదు. దీన్ని ఏదో ఒకటి చేయాలని వీడి ఫ్రెండ్స్ని ముగ్గురిని పిలిచి తనని ఊరు బయటకు తీసుకెళ్ళి అతి దారుణంగా గర్భవతి అని చూడకుండా రేప్ చేసి బ్లేడ్తో ప్రైవేట్ పార్ట్ని కట్ చేసి పిండాన్ని బయటకు తీసేశారు.
ఆమె చావుకి కారణమయ్యారు. ఆమె చనిపోయిందని కన్ఫర్మ్ అయ్యాక ఆమెను ఒక రాయికి కట్టి బావిలో పడేశారు. సో అనుమానం రావద్దని ఆమెతో పాటు ఒక కుక్కను కూడా చంపేసి సేమ్ బావిలో పడేశారు అన్నట్టు. డిఎస్పీ కౌంటర్ అఫిడవిట్ ప్రకారం మణికందన్ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర సరెండర్ అయ్యాడు అండ్ వాడు చేసిన క్రైమ్ ఒప్పుకున్నాడు. వాడిని గూండాస్ యాక్ట్ కింద ట్రిచీ సెంట్రల్ పోలీస్ స్టేషన్కి వేసేశారు అన్నాడు. ఎప్పుడు అది 14 జనవరి 2017. నెక్స్ట్ డే 15 జనవరి 2017 రోజున మిగిలిన ముగ్గురు ఎవరుతున్నారు వాడి ఫ్రెండ్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారన్నాడు. ఎన్ని శతాబ్దాలు గడిచిన ఆడవాళ్ళకి జరిగేది ఆపలేకపోతున్నాం మనము అండ్ గవర్నమెంట్ కూడా. సో దీనికి ఏదో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎన్నో చట్టాలు వచ్చినాయి, ఎన్నో గవర్నమెంట్స్ మారినాయి, నిర్భయ చట్టం వచ్చింది, రేప్ చేసిన వాళ్ళకి తగిన శిక్ష పడాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు జరిగినాయి. కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా తగిన శిక్ష పడట్లేదు. రేపులు జరుగుతూనే ఉన్నాయి, ఆడపిల్లలు చనిపోతూనే ఉన్నారు, చిన్న పిల్లలు కూడా బలి అవుతున్నారు. ఇంకెప్పుడు గవర్నమెంట్ మారుతుంది, ఎప్పుడు సీరియస్ తీసుకుంటుంది ఈ విషయాన్ని? అసలు గవర్నమెంట్ అట్లాంటి వాళ్ళకి అసలు ఎట్లాంటి శిక్ష వేస్తే వాళ్ళకి తగిన శాస్తి జరుగుద్దో కమెంట్ రూపంలో తెలిపండి. కానీ నా ఉద్దేశం ప్రకారం మాత్రం వాళ్ళకి ఉరి తీయడమే చాలా బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మరో కథతో మీ ముందట సైనింగ్ ఆఫ్ మీ నాని. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.